భద్రం नो अपि वातयमनः ఓం శాంతి శాంతి శాంతి. ఐతరేయ ఉపనిషత్తులో మనం ఇక్కడ ప్రవేశ శృతుల విచారం చూస్తున్నాము. సో ఈ ప్రవేశ శృతులలో పూర్వపక్షి ఈ ప్రవేశ శృతులను యథాతథంగా అంటే వాచ్యార్థాన్ని ఏ విధంగా ప్రవేశం చెప్పబడిందో ఆ విధంగా ప్రవేశం, ఏ విధంగా సృష్టి చెప్పబడిందో ఆ విధంగానే అని ఆ విధంగా వాక్యాలకు ఉండేటువంటి యథాతథార్థాన్నే గ్రహిస్తే అందులో విరోధం కలుగుతా ఉంది అని. అంటే ఏమని విరోధం? వ్యాపక స్వరూప పరమాత్మ అని చెప్పడం, మళ్ళీ అందులో ప్రవేశం చెప్పడం, ఇది కుదరదు అని. అదే విధంగా అనేక విరోధాలు ఉన్నాయి. ఇవన్నీ విరోధాలుగానే తీసుకోవాలి అని పూర్వపక్షం. విరోధాలన్నింటినీ విరోధాలుగానే తీసుకోవాల్సి ఉంటుంది. విరోధం కనిపిస్తా ఉంది అక్కడ అని పూర్వపక్షం. సిద్ధాంతి విరోధాన్ని తిరస్కరిస్తున్నాడు. ఇందులో విరోధం లేదు, ఎందుకంటే ఇక్కడ చెప్పదలసినటువంటి తాత్పర్యాన్ని గ్రహించాలి. శృతి యొక్క తాత్పర్యాన్ని గ్రహించాలి. శృతి జీవ జీవ బ్రహ్మ ఏకత్వ బోధన చేస్తుంది. ఆ జీవ బ్రహ్మ ఏకత్వ బోధ ప్రతి ఉపనిషత్తులో కూడా అధ్యారోప అపవాద న్యాయాన్ని అనుసరిస్తూనే జరుగుతుంది. అధ్యారోపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే అని కదా సిద్ధాంతం. సో అధ్యారోపం అపవాదం, అధ్యారోప భాగంలో సృష్టి ప్రకరణ వస్తుంది, అపవాద భాగంలో దాని నిరాకరణ. సో సృష్టి ప్రకరణ తర్వాత ప్రవేశ శృతి కూడా, సృష్టి వాక్యాలు, ప్రవేశ వాక్యాలు ఇవన్నీ కూడా అధ్యారోపంలో భాగాలు. అధ్యారోపం అయిన తర్వాత అధ్యారోపం చేయాల్సి ఉంటుంది. అధ్యారోపం అనేది జీవుడి యొక్క అధ్యాసకు కౌంటర్ పార్ట్గా తీసుకోవచ్చు. రైట్? జీవుడు అధ్యాస అజ్ఞానం చేత ఈ జగత్తును సత్యంగా భావిస్తాడు, తనను తాను పరిచ్ఛిన్నంగా భావిస్తాడు. ఇది అత్యంత సహజంగా, ఎవరూ ఉపదేశించకుండానే, ఎవరూ వాడికి నేర్పకుండానే జీవుడి విధంగా గ్రహిస్తాడు. ప్రతి ప్రాణి కూడా ఈ విధంగానే తనను తాను పరిచ్ఛిన్నంగానే భావిస్తుంది. తదితరంగా తనకంటే వేరుగా జగత్తుని భావిస్తుంది. ఆ జగత్తుతో వ్యవహారము, ఆ వ్యవహారమే కర్మ. జగత్తుతో వ్యవహారమే కర్మ. ఆ కర్మ తర్వాత కర్మ ఫలాలు. అది ఒక చక్రంగా, ఒక సంసార చక్రంగా, అనవరత చక్రంగా, అనవరతంగా అలా అలా కొనసాగిపోతూ ఉంటుంది. కర్మఫలంగా ఇది స్వాభావికంగా జరిగే ప్రక్రియ. దీన్నే అధ్యాస అని చెప్పుకుంటున్నాం. దీనికి మూలంగా అజ్ఞానము, అజ్ఞానం నుండి అధ్యాస. అజ్ఞానాన్ని కారణావిద్య అని, అధ్యాసను కార్యావిద్య అని. అజ్ఞానం నుంచి అధ్యాస కలుగుతా ఉంది కాబట్టి కార్యావిద్య. రెండు అనాది. అజ్ఞానము అనాది అని, అధ్యాస నిరంతరంగా మారుతూ ఉత్పత్తి నాశాలు కలుగుతున్నా కూడా ప్రవాహి అనాది. ప్రవాహి నిత్యంగా తీసుకొని అనాదిగా చెప్పుకుంటాం. రెండు అనాది ఆ విధంగా. రైట్? సో ఈ అధ్యాసను ఒక దృక్పథం, ఈ అధ్యాసను అనువాదం చేయకుండా, ఈ అధ్యాస గురించి మాట్లాడకుండా, జీవుడి యొక్క వర్తమాన స్థితిని చెప్పకుండా, విచారించకుండా, వాడి స్వరూపాన్ని దీన్ని అతిక్రమిస్తూ, అంటే యథార్థ వాడి వర్తమాన స్థితిని అతిక్రమిస్తూ వాస్తవ స్థితిని ఎలా పరిచయం చేస్తారు? ఏ స్వరూపాన్ని అయితే తనను ఆపాదించుకుంటున్నాడో ఆ స్వరూపాన్ని విడమరిచి చూపించకుండా దాన్ని నిషేధించడం ఎలా కుదురుతుంది? దాన్ని నిషేధించకుండా ఇంకొక రూపాన్ని ఎలా చెప్తారు? జీవుడు తనను తాను ఏదైతే భావించుకుంటున్నాడో ఆ భావనని అది తప్పు అని చెప్పకుండా ఆ సరైన భావనని ఎలా ప్రవేశపెడతారు? ఏ సర్పాన్ని అయితే చూస్తున్నామో అది సర్పము కాదు అని చెప్పకుండా అది రజ్జువు అని ఎలా తెలుస్తుంది? రైట్? రజ్జువు అని చెప్తున్నాం, సర్పం ఒకటి రజ్జువు ఒకటి, రెండు వేరుగా ఉన్నాయని అర్థం ఆ విధంగా తెలిసే అవకాశం ఉంది కదా. అందుకని ఈ అధ్యాసను అధ్యాస అని చెప్పాలి కదా. అధ్యాసను అధ్యాసగా చూపించేది అధ్యారోపం. ఎందుకంటే అధ్యారోపం యొక్క ఇంటెన్షన్, తాత్పర్యం అపవాదంలోనే ఉంటుంది. అధ్యారోపం చేసేది అపవాదం గురించి. అందుకని అధ్యారోపంలో అన్నట్టు ఆ బోల్ట్ అది పెట్టారు అక్కడ, ఏమని? అజ్ఞాన కార్యం అని చెప్పి. అధ్యారోపం అంటే అజ్ఞాన కార్యంగా చెప్పడమే. అజ్ఞాన కార్యం అని చెప్పడంలోనే అది నిరాకరించబడతా ఉందని తెలుస్తాం. ఆ విధంగా అధ్యారోపం లేకుండా అపవాదం లేదు, అపవాదం లేకుండా స్వరూపం యొక్క పరిచయం లేదు. కాబట్టి ఈ విధంగా సృష్టి ప్రవేశ శృతులు వస్తాయి. కానీ వీటిని యథాతథంగా, అంటే శృతి ఉపదేశిస్తున్నట్లుగా తీసుకోరాదు. ఉపదేశము అభేదము, అనువాదము భేదము. భేదాన్ని అనువదించి అభేదాన్ని ఉపదేశించడం, అదే కదా అధ్యారోపవాద ప్రక్రియ. సో అధ్యారోపంలో భేదం యొక్క అధ్యారోపం, జీవుడు, ఈశ్వరుడు, జగత్తు అనేటువంటి భేదాన్ని
శృతి నిలబెడతా ఉంది. ఏ విధంగా నిలబెడతా ఉంది? అజ్ఞానం మీద, అజ్ఞానం అనే పునాది మీద నిలబెడతా ఉంది భేదాన్నంతటిని. రైట్. బ్రహ్మ మీద బ్రహ్మతోనే, బ్రహ్మాలంబనగానే జగత్తు అని చెప్పినప్పుడు అక్కడ వివర్తం అని చెప్పుకుంటాం. బ్రహ్మ ఎటువంటి పరిణామము లేకుండా జగత్తుగా భాసిస్తా ఉంది. భాషించడం ఏంటి? భాషించడం అంటే ఆ విధంగా లేకపోయినా ఆ విధంగా కనిపించడం భ్రాంతియే కదా. ఆ విధంగా అజ్ఞానాన్ని ఆశ్రయించి అజ్ఞానం అనే పునాది మీద జగత్తు నిలబెడతాం. ఎందుకని? దాన్ని కూలదోయడానికే కదా. అందుకని ఈ వాక్యాల తాత్పర్యం ఎలా చూడాలి అని చెప్తున్నారు ఇక్కడ. సృష్టి తర్వాత ప్రవేశ శృతుల యొక్క తాత్పర్యం ఎలా చూడాలి, అందులో మనం కొన్ని పూర్వపక్ష సిద్ధాంతాలు చూస్తూ ఉన్నాం. రైట్. పూర్వపక్షి ఇక్కడ మూడు రకాలైనటువంటి ఆత్మలు ఉండగా జీవ బ్రహ్మ అభేదమనలా చెప్తారు అని అని ప్రశ్న. ఈ మూడు రకాల ఆత్మలు కూడా మనకు సామాన్యంగా సహజంగా లోకంలో మనకి ఈ విధంగా ఇవన్నీ వినిపించేటువంటి మాటలే. జీవుడి స్వరూపము, జీవుడు ఆత్మస్వరూపము, తనను తాను ఆత్మగానే భావిస్తాడు. కానీ జీవుడు ఒక పరిచ్ఛిన్న స్వరూపము అనే భావన సహజంగా వ్యక్తిలో ఉంది. రైట్. సహజంగా వ్యక్తిలో ఉంది. వ్యవహార కాలంలో, అజ్ఞాన కాలంలో నేను ఈ శరీరంతో, ఈ బుద్ధితో ఈ పరిచ్ఛిన్నతను కలిగినటువంటి వాడను. పరిచ్ఛిన్నత ఉపాధి ద్వారా వస్తుంది, కానీ ఆ పరిచ్ఛిన్నతను యథార్థంగా తీసుకోవడం, సోపాధికంగా కాకుండా ఇదే ఆత్మ అని తీసుకోవడం. అటువంటి ఆత్మ ఒకటి తనంతట తానుగా, రైట్, తన తన రూపంలోనే ఉంది అక్కడ. అదేవిధంగా ఈశ్వరుడు సృష్టికర్త. సృష్టికర్త అనే భావం కూడా, ఈ సృష్టి కనిపిస్తా ఉంది కూడా దీనికి సృష్టికర్త అనేటువంటి ఆ చైతన్య, సృష్టికర్త కూడా చైతన్య స్వరూపమే. సో ఆ రూపం కూడా ఇక్కడ కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇక శుద్ధ శుద్ధ చైతన్యం, రైట్. ఈ సృష్టి, స్థితి, లయ ఇత్యాది కార్యాలకు అతీతంగా అప్రమేయమైనటువంటి పరమాత్మ స్వరూపము శాస్త్ర ప్రసిద్ధం. లోకానుభవంగా కూడా చెప్పొచ్చు, దీన్ని కూడా అనుభవ సిద్ధం అని చెప్పొచ్చు, జ్ఞాని అనుభవం అని. ఇది అనుభవ పర్యంతం వేదాంతం అని కదా. అనుభవ పర్యంతం వేదాంతం. ఆ వేదాంతం యొక్క తాత్పర్యం అనుభవంలోనే. అనుభవం అంటే సాక్షాత్కారం, సాక్షాత్కారం అంటే సమ్యక్ జ్ఞానం. సమ్యక్ జ్ఞానం అంటే సంశయ విపర్యయాలు లేనటువంటి, ఎటువంటి సంశయము లేనటువంటి, ఎటువంటి భ్రాంతి అంశము లేనటువంటి, విపర్యయం భ్రాంతి లేదు, దేహాధ్యాస ఎటువంటి ఏమాత్రము లేనటువంటి స్థితి. అది ఏంటది? జ్ఞానం అని అంటే ఎటువంటి భ్రాంతి కానీ, ఎటువంటి సంశయం కానీ లేనటువంటి నిశ్చయాత్మకమైనటువంటి జ్ఞానము. సో ఆ విధంగా అది అనుభవం కదా. ఆ విధంగా అనుభవం ద్వారా కానీ, శాస్త్రం ద్వారా కానీ ఈ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం కూడా తెలుస్తా ఉంది. ఆ విధంగా మూడు ఆత్మలు అని. అందులో ఈ విధంగా మూడు ఆత్మలు అని చెప్తున్నప్పుడు ఈ జీవ చైతన్యం, జీవస్వరూపం ఏదైతే ఉందో జీవాత్మ, ఈ జీవాత్మను ముందు విచారిద్దాం. జీవాత్మ ఎలా తెలుసుకుంటున్నారు? తెలుసుకోవడం అనేది కుదురుతుందా? మూడు ఆత్మలు ఉన్నాయంటున్నారు కదా. మూడు ఆత్మలు ఉన్నాయని చెప్పడానికి ప్రమాణం ఉండాలి. ఏంటి ఆ ప్రమాణం? జీవుణ్ణి తెలుసుకోవడం ఏ విధంగా? ప్రత్యక్షంగా తెలుసుకోవాలని చెప్తున్నారా? ప్రత్యక్షంగా తెలియబడుతుందని చెప్తున్నారా? అలా కుదరదు, ప్రత్యక్షంగా తెలియదు. మానస ప్రత్యక్షం కూడా కుదరదు ఆత్మకి. ఆత్మ మానస ప్రత్యక్షం అవ్వదు అని శృతి సాక్షాత్తుగా చెప్తా ఉంది. రైట్. ఆ విధంగా ఈ జీవుడు మానస ప్రత్యక్షం అవ్వడు. మానస ప్రత్యక్షం అని చెప్తే శృతి వాక్యాలకు విరోధం కలుగుతా ఉంది. రైట్. అదేవిధంగా అనుమానం ద్వారా కూడా జీవుడి యొక్క స్వరూపాన్ని చెప్పడం కుదరదు. ముందు ప్రత్యక్షంగా చెప్పడం తెలుసుకోవడం కుదరదు అని చెప్తూ సత్యం విప్రతిషిద్ధం ఇది ప్రత్యక్షేణ జ్ఞాయేత సుఖాదివత్. సుఖాదులు ఏ విధంగా అయితే మానస ప్రత్యక్షాలు మనస్సు ద్వారా సాక్షాత్తుగా తెలుస్తున్నాయి. సుఖాన్ని మనం ఊహించం, అనుమానం కాదు. సుఖం సాక్షాత్తుగా తనలో ఉండే సుఖం, తనలో కలిగే దుఃఖం, తనలో కలిగే ఇచ్ఛాద్వేష భయక్రోధాలు ఇవన్నీ కూడా సాక్షాత్తుగా తెలుస్తున్నాయి మనస్సు ద్వారా, ప్రత్యక్షంగా తెలుస్తుంది. రైట్. ఎందుకంటే ఈ ప్రత్యక్ష జ్ఞానాన్ని శృతి ఆత్మ విషయక ప్రత్యక్ష జ్ఞానాన్ని ఐంద్రియక ప్రత్యక్షం, ఇంద్రియాల ద్వారా తెలియడం అనే విషయాన్ని నిరాకరిస్తా ఉంది. మతేర్ మంతారం అని. రైట్. మతేర్ మంతారం అంటున్నప్పుడు మతేర్ మంతారం అని నిరాకరిస్తా ఉంది. అయితే పూర్వపక్షం ఏమంటున్నాడు? ఈ మతేర్ మంతారం అనే నిరాకరణ ప్రత్యక్ష జ్ఞానాన్ని మాత్రమే, ప్రత్యక్షంగా ఆత్మ తెలుస్తుందనే విషయాన్ని నిరాకరిస్తుంది. కానీ అనుమానం ద్వారా ఈ ఆత్మస్వరూపము తెలియబడుతా ఉంది మనస్సు చేత.
అనుమాన ప్రక్రియలో మనస్సు ద్వారానే జ్ఞానం కలుగుతుంది. అనుమితి జ్ఞానం మనస్సు ద్వారా కలుగుతా ఉంది. సో ఆ విధంగా మనస్సు ద్వారా ప్రత్యక్షం కాదు, మానస ప్రత్యక్షం కాదు ఆత్మ, కానీ అనుమానానికి విషయం అవుతుంది అని అంటున్నప్పుడు కూడా దాన్ని అది కూడా కుదరదు అని చూస్తున్నాం. రైట్. శ్రవణాదిలింగేన అపి కథం జ్ఞాయతే. శ్రవణాదిలింగాల ద్వారా శ్రవణము, శ్రవణ వ్యాపారము, శ్రవణ వ్యాపారం అనే లింగం చేత జీవాత్మ యొక్క అస్తిత్వాన్ని అనుమాన ప్రమాణం ద్వారా తెలుసుకోవడం. ఎవరు తెలుసుకుంటారు? జీవుడే. ఇక్కడ సమస్య అంతా కూడా తెలుసుకునేటువంటి జీవుడు, తెలియబడేటువంటి జీవుడు. తెలుసుకునేవాడు జీవుడే, తెలియబడేవాడు కూడా జీవుడే. తెలుసుకొనడం అనేది ఒక క్రియ, మానస క్రియ. అదే ఒకే మానస క్రియకి ఒకడే కర్త, ఒకడే కర్మ అవ్వడం కుదరదు. ఒక క్రియకి కర్త గాని కర్మ గాని రెండు ఒక వ్యక్తి అవ్వడం కుదరదు. ఒక తత్వం, ఒక వస్తువు, ఒక పదార్థం కర్త క్రియ రెండు, కర్త కర్మ రెండు ఏకకాలంలో అవ్వవు. చైత్ర గ్రామం గచ్చతి ఇత్యాది ఏ దృష్టాంతం తీసుకున్నా, ఏ క్రియం తీసుకున్నా కూడా గచ్చతి, పశ్యతి. చైత్ర మైత్రం పశ్యతి. చైత్రుడు మైత్రుడిని చూస్తున్నాడు. సో మైత్రుడు ఆ పశ్యతి అనేటువంటి క్రియకి కర్మ అవుతాడు, చైత్రుడు కర్త అవుతాడు. ఇద్దరు వేరు వేరు అవ్వాలి. రైట్. చైత్ర ఆత్మానం పశ్యతి అనే వాక్యాలు ఉంటాయి. సో ఆత్మానం పశ్యతి, తనను తాను చూస్తున్నాడు అన్నప్పుడు కూడా అక్కడ కర్త తర్వాత కర్మ ఈ రెండింటికి భేదం చెప్పుకోవాల్సి ఉంటుంది. కర్మ స్థూల శరీర విశిష్ట చైతన్యం అని చెప్పుకున్నప్పుడు కర్త వేరే అవ్వాల్సి ఉంటుంది, ఇంద్రియ విశిష్టం అని చెప్పాల్సి ఉంటుంది, భేదం చేయాల్సి వస్తుంది అక్కడ. రైట్. సో ఆ విధంగా కర్తృకర్మ, కర్త కర్మ ఒక క్రియలో కర్త కర్మ రెండు ఒకడు అవ్వడం కుదరదు, ఒకడే అవ్వడం కుదరదు అని ఆ విషయాన్ని ఇక్కడ యుక్తియుక్తంగా చూపిస్తున్నారు. ఈ అనుమానంలో అనుమాన ప్రమాణానికి దృష్టాంతము వ్యాప్తి. ఇది ఆయువు పట్టు. వ్యాప్తి ముఖ్యంగా. అసలు అనుమాన ప్రమాణం అంటేనే వ్యాప్తి జ్ఞానాన్నే అనుమాన ప్రమాణం చెప్పుకుంటాం. పరామర్శ జ్ఞానం కానీ వ్యాప్తి జ్ఞానం కానీ, వ్యాప్తి యొక్క స్మృతి, వ్యాప్తి యొక్క జ్ఞానం. వ్యాప్తి ఏముంది? ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వహ్నిః అని ఏ హేతువు ద్వారా ఏ సాధ్యాన్ని నిరూపించదలుచుకుంటున్నామో ఈ హేతువుకి సాధ్యానికి రెండింటికి ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. ఎక్కడెక్కడైతే ధూమం పొగ కనిపిస్తుందో అక్కడంతా అది అగ్నితో పాటుగానే, నిప్పుతో పాటుగానే కనిపించాలి. సో ఈ రెండింటికి అవినాభావ సంబంధం. రైట్. సో ఈ ఈ ఈ సంబంధం వ్యాప్తి చెప్తున్నప్పుడు ఈ హేతువులో కానీ సాధ్యంలో కానీ, రైట్, హేతు సాధ్యం రెండింటికి వ్యాప్తి. ఈ రెండు కూడా, హేతువు కూడా సాధ్యం కూడా, రెండు కూడా ఆ పక్షము విషయంలో ఉండాలి. దేంట్లో అయితే ఆ సాధ్యాన్ని నిరూపిస్తున్నామో దాన్ని పక్షం అంటున్నాము. ఆ పక్షములో ఈ హేతువు ఉండాలి, సాధ్యము ఉండాలి. ఈ మూడు అంశాలు ప్రధాన అంశాలు అనుమాన ప్రమాణంలో. హేతువు, సాధ్యము, పక్షం. ఈ మూడింటి యొక్క సంబంధానికి సంబంధించి చాలా దోషాలు వస్తాయి. వాటిని లాజికల్ ఫ్యాలసీస్ అంటున్నారు కదా. లాజికల్ ఫ్యాలసీస్ అని హేత్వాభాసలు. సో ఆ హేత్వాభాస అంటే హేతువు కాకుండా హేతువులా కనిపించడం అని హేత్వాభాస. హేతువులో దోషం, అది దుష్ట హేతువు. సో ఆ విధంగా అటువంటి దోషాలు లేనటువంటి హేతువు ద్వారానే అనుమానం కలుగుతుంది. అందులో ప్రధానమైన దోషం ఒకటేముంది? ఆ హేతువు పక్షంలో లేకపోవడం. ఏ పర్వతంలో అయితే మనం అగ్ని నిరూపించదలుచుకున్నామో ఆ పర్వతంలో పొగ అనేది ఉండాలి. పొగ లేకుండా నిప్పును ఎలా నిరూపిస్తారు? అదేవిధంగా ఇక్కడ శ్రవణాది లింగేన, ఈ శ్రవణాదులు లింగం అవుతా ఉన్నాయి. శ్రవణాదుల ద్వారా ఆత్మ యొక్క అస్తిత్వాన్ని, జీవాత్మ తెలుసుకుంటున్నామని చెప్తున్నాడు పూర్వపక్షి. సో ఆ శ్రవణాది లింగం ఏదైతే ఉందో అదే హేతువు. లింగం అంటేనే హేతు అని. ఆ లింగం ఆ ఆత్మలో ఉండాలి అప్పుడు. రైట్. తెలుస్తూ ఆ వ్యవహారం ఉండాలి వర్తమాన కాలంలో. ఆ వర్తమాన కాలంలో శ్రవణాది లింగం ఉన్నప్పుడు ఈ అనుమానం అనే వ్యాపారం కొత్తగా ఎక్కడి నుంచి వస్తూ ఉంది? ఈ శ్రవణాది వ్యాపారాలు ఏంటివి? ప్రత్యక్షంగా జరిగేటువంటి వ్యాపారాలు, ఇంద్రియ వ్యాపారాలు. రైట్. ప్రత్యక్ష వ్యాపారం. ఆ ప్రత్యక్ష వ్యవహారం జరుగుతున్నప్పుడు అనుమాన వ్యవహారం ఎలా జరుగుతుంది? అనుమాన వ్యవహారం జరుగుతున్నప్పుడు ప్రత్యక్ష వ్యవహారం ఎలా జరుగుతుంది? సో అనుమానానికి ప్రత్యక్షాన్ని లింగంగా చేస్తున్నావు, హేతువుగా చేస్తున్నావు. అనుమానం చేయాలనుకునే కాలంలో ఈ ప్రత్యక్షం అనేటువంటి హేతువు లేకుండా పోతుంది. ప్రత్యక్షం అనేటువంటి ప్రత్యక్ష వ్యాపారం అనే హేతువు ఉన్న కాలంలో అనుమానం లేకుండా పోతుంది. అనుమానం ఉంటే ప్రత్యక్షం లేదు, ప్రత్యక్షం ఉంటే అనుమానం లేదు.
రైట్. ఈ మల్టీ టాస్కింగ్ అంటున్నప్పుడు కూడా ఈ మల్టీ టాస్కింగ్ కూడా చివరికి వచ్చి అది ఆ, అంటే మల్టీ టాస్కింగ్ అంటే క్రమంగా ఈ ఈ ఈ ఈ క్రియ క్రమంగానే జరగాలి. ఒక క్రియ తర్వాత ఒక క్రియ, ఒక క్రియ తర్వాత ఒక క్రియ, అలా కాకుండా యుగపత్ రెండు మూడు క్రియలు ఒకేసారి జరుగుతున్నాయి అని చెప్తున్నప్పుడు కూడా అల్టిమేట్ గా ఇవన్నీ కూడా ఎక్కడో చోట క్యూ అవ్వాల్సి ఉంటుంది. ఎక్కడో చోట వీటినన్నింటినీ యూనిట్ టాస్కింగ్ లో తీసుకురావాల్సి వస్తుంది. రైట్. అత్యంతం సంపూర్ణంగా ఈ క్రియలన్నీ ఆ, ఆ, ఒకేసారి అనేక క్రియలు జరుగుతున్నాయని చెప్పడం కుదరదు. బుద్ధి ఒకటే ఉంది కాబట్టి చివరికి చివరికంటూ వచ్చి అన్ని ఒక క్రమంలో పడాల్సి వస్తుంది. రైట్. సో ఆ విధంగా ఇక్కడ ప్రత్యక్ష వ్యాపారం ఉన్నప్పుడు అనుమాన వ్యాపారం కుదరదు. ఒకే బుద్ధి, అదే బుద్ధి ప్రత్యక్ష వ్యాపారంలోనూ పాల్పంచుకుంటుంది, ఈ అనుమాన వ్యాపారంలోనూ పాల్పంచుకుంటుంది. కాబట్టి ఇది ప్రత్యక్షం చేస్తున్నప్పుడు అనుమానం ఉండదు, అనుమానం చేస్తున్నప్పుడు ప్రత్యక్షం ఉండదు. సో అనుమానానికి ప్రత్యక్షానికి ముడి పెడుతున్నాం ఇక్కడ. కాబట్టి కాబట్టి ఈ విధంగా అనుమానం ద్వారా ఆత్మను తెలుసుకోవడం కుదరదు జీవాత్మ. రైట్. సో శ్రవణాదిలింగే నాపి కథం జ్ఞాయతే అని అది చూస్తున్నాం మనం. ఇదే అంశాన్ని, ఈ పూర్వపక్షం యొక్క సమాధానాన్ని చూస్తున్నాం ఇక్కడ. యావతా యదా శృణోతి ఆత్మ ఆ, యావతా యదా శృణోతి ఆత్మ శ్రోతవ్యం శబ్దం. రైట్. ఎప్పుడైతే ఈ ఆత్మ శ్రోతవ్యం శబ్దం శృణోతి, వినదగినటువంటి శబ్దాన్ని, శ్రోతవ్యం శబ్దం శ్రవణ యోగ్య శబ్దాన్ని 98వ పేజీలో చూస్తున్నాము. 98, 99 అనుకుంటానా. సరే, జస్ట్ ఇదొక ముక్క చూసి ముందుకు వెళ్దాం. శ్రవణాదిలింగే అంటే ఎప్పుడైతే యావతా యదా శృణోతి ఆత్మ శ్రోతవ్యం శబ్దం తదా తస్య శ్రవణక్రియయా ఏవ వర్తమానత్వాత్ మనన విజ్ఞాన క్రియే న సంభవతః ఆత్మని పరత్రవా అని. రైట్. సో శ్రవణాదిలింగేన యావతా యదా శృణోతి ఆత్మ. రైట్. సో యావతా యదా శృణోతి ఆత్మ, ఎప్పుడైతే ఏ కాలంలో అయితే ఆత్మ శ్రోతవ్య శబ్దాన్ని వింటూ ఉందో అప్పుడు తదా తస్య శ్రవణక్రియయా ఏవ వర్తమానత్వ, శ్రవణక్రియ మాత్రమే ఉంటుంది. అప్పుడు మననక్రియ ఈ విధంగా అనుమానక్రియ ఎక్కడి నుంచి వస్తుంది? తదా తస్య శ్రవణక్రియయా ఏవ, శ్రవణక్రియ ద్వారానే అక్కడ ప్రకటమై ఉన్నప్పుడు మనన విజ్ఞాన క్రియే, మనన క్రియ విజ్ఞాన క్రియ ద్వివచనం, మనన విజ్ఞాన క్రియే న సంభవతః ఆత్మని పరత్రవ. ఆత్మ విషయకం గాని పర విషయకం గాని మనన క్రియ గాని విజ్ఞాన క్రియ గాని సంభవం కాదు. ఈ రెండు ఒకసారి ఏకకాలంలో జరగవు. అదేవిధంగా అన్యత్రాపి మననాది క్రియాసు, అదేవిధంగా ఒక మనన క్రియ ఉన్నప్పుడు ఇంకొక మనన క్రియ గాని, లేదా మనన క్రియ ఉన్నప్పుడు ప్రత్యక్ష క్రియ గాని ఇలా కుదరదు. శ్రవణాది క్రియాశ్చ స్వవిషయేషు ఏవ. శ్రవణాది క్రియా స్వవిషయేషు ఏవ, వాటి విషయాల్లోనే శ్రవణాది క్రియలు ఉంటాయి కానీ ఈ చక్షురాది విషయాల్లో శ్రవణాది క్రియలు ఉండవు కదా. అదే విధంగా ఏ విధంగా అయితే రెండు ప్రత్యక్ష వ్యాపారాలు ఒక కాలంలో జరగవు, శ్రవణ క్రియ జరుగుతున్నప్పుడు శ్రవణ క్రియనే, ప్రత్యక్ష క్రియ ఈ చక్షురాది వ్యాపారం ఉండదు. నైయాయికులు కూడా ఈ విధంగా ఈ మనస్సుని వాళ్ళు ఆ పరమాణు పరిమాణంగా భావిస్తారు. వేదాంతంలో మనం వేదాంతము, సాంఖ్యము, యోగము వీటిలో మనస్సు బుద్ధి మధ్యమ పరిమాణంగా తీసుకుంటాం. శరీరంలో వ్యాపించి ఉంది అని, దాని పరిమాణం మధ్యమ పరిమాణం, శరీర మాత్ర పరిమాణంగా తీసుకోవచ్చు. దాంట్లో వికారాలు ఉంటాయి, మార్పులు ఉంటున్నాయి, వృత్తులు ఏర్పడుతున్నాయి. అది శరీరంలో ఉంటుంది, చక్షురాది ఇంద్రియాల ద్వారా బయటికి కూడా వెళ్తా ఉంది. ఈ విధంగా దాంట్లో వికారాలు, క్రియలు కనిపిస్తున్నాయి మనస్సులో. ఇది వేదాంత సిద్ధాంతం. నైయాయికులు వీళ్ళు మనస్సు గురించి మాట్లాడుతున్నప్పుడు అది పరమాణు పరిమాణంగా, అణుపరిమాణంగా అత్యంత సూక్ష్మంగా ఉంటున్నటువంటి, దాంట్లో ఎటువంటి వికారాలు ఉండవు. అటువంటి మనస్సును ప్రతిపాదిస్తూ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏ కాలంలో అయితే నీకు ప్రత్యక్ష జ్ఞానం కలుగుతుందో అక్కడ ప్రత్యక్ష జ్ఞానం మాత్రమే కలుగుతుంది, ఈ చాక్షుష జ్ఞానం మాత్రమే కలుగుతా ఉంది, శ్రావణ జ్ఞానం ఇత్యాదులు కలగవు. శ్రవణ జ్ఞానం కలుగుతున్నప్పుడు ఆ క్షణంలో ప్రత్యక్ష జ్ఞానం కలగదు. ఇవన్నీ కూడా విడివిడిగా ఈ 5 ఇంద్రియాలు క్రమంగా ఒకదాని తర్వాత ఒకటిగానే జరుగుతూ ఉంటాయి వీటి వ్యాపారాలు. కానీ మనకు నేను చూస్తున్నాను, వింటున్నాను,
ఒకే సమయంలో చూస్తున్నాను, వింటున్నాను. ఒకే సమయంలో చూస్తున్నాను, మాట్లాడుతున్నాను, వింటున్నాను అని ఈ విధంగా ఈ జ్ఞానేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాల వ్యవహారం ఒకేసారిగా కలుగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. రైట్. ఆ ఘ్రాణేంద్రియం ఇండిపెండెంట్ గా స్వతంత్రంగా వాసన పీలుస్తా ఉంది. శ్రోత్రేంద్రియం స్వతంత్రంగా శబ్దం వింటూ ఉంది. చక్షురేంద్రియం స్వతంత్రంగా రూపాన్ని చూస్తుంది అనేటువంటి భావన కలుగుతుంది. ఇది ఈ మనస్సు ఈ 5 జ్ఞానాలని సింథసైజ్ చేసి కలిపి అనుసంధానం చేసి మనకు తెలియపజేయడం ద్వారా ఈ విధంగా ఇవన్నీ కూడా స్వతంత్రంగా ఏకకాలంలో జరుగుతున్నాయనే భావన భ్రాంతి కలుగుతుంది. కానీ ఆ వాస్తవానికి అవి క్రమంగానే జరుగుతున్నాయి. అయితే అత్యంత వేగంగా అత్యంత వేగంగా ఈ మనస్సు అన్ని ఇంద్రియాలతో కలిసి అలా ఒకదాని తర్వాత ఒకటే, కానీ క్రమంగానే, కానీ అత్యంత వేగంగా ఈ విధంగా పనిచేయడం ద్వారా ఇవన్నీ కలిసి ఏకకాలంలో కలుగుతున్నాయి. ఏకకాలంలో ఇదంతా జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది అని సిద్ధాంతం. రైట్. సో ఆ విధంగా ఆ కాల వ్యవధిని మనం గుర్తించలేకపోవడం చేత ఈ క్రమం తెలియదు, కానీ సామాన్యంగా క్రమంగానే జరుగుతుంది అని. ఆ విధంగా శ్రవణ క్రియ జరుగుతున్నప్పుడు ఇంకో క్రియ జరగదు. అదే విధంగా ఈ ప్రత్యక్ష క్రియ జరుగుతున్నప్పుడు అనుమాన క్రియలు లేవు. అనుమాన క్రియ జరుగుతున్నప్పుడు ప్రత్యక్ష క్రియలు కుదరవు అని. రైట్. అయితే పూర్వపక్షి దీనికి అభ్యంతరం చెప్తాడు. నన్ను మనసా సర్వం ఏవ మంతవ్యం, మనస్సు ద్వారానే సకల విషయాలు తెలుస్తాయి కదా, అటువంటప్పుడు మనస్సు ద్వారా తెలియని విషయం ఏదో ఉంది అని ఎలా చెప్పడం? సకల విషయాలు మనస్సు ద్వారానే తెలియాలి, దాన్ని అంగీకరిస్తాం, సత్యం. మనస్సు ద్వారానే సకల విషయాలు తెలియాలి, కానీ తెలుసుకునేవాడు ఒకడు లేకుండా జరగదిది. తథాపి సర్వమి మంతవ్యం మంతారమంతరేణ నమంతుం శక్యం. మంతారం తెలుసుకునేవాడు ఒకడు, వాడు లేకుండా తెలుసుకునేవాడు జీవుడు. ఆ జీవాత్మ గురించే చర్చ అంతా. ఆ తెలుసుకునేటువంటి పురుషుడు జీవుడు, వాడు లేకుండా ఈ తెలుసుకోవడం అనేటువంటి వ్యవహారం లేదు. కాబట్టి తెలుసుకోవడం అనే వ్యవహారంలో జీవుడు అంగమై ఉన్నాడు, ఒక భాగమై ఉన్నాడు. వాడు లేకుండా తెలుసుకోవడం లేదు. అది ప్రత్యక్షం కావచ్చు, అనుమానం కావచ్చు, మనస్సు ద్వారా కావచ్చు, ఇంద్రియాల ద్వారా కావచ్చు, కానీ ఆ జీవుడు భాగమై ఉండాలి. జీవుడు ఒకసారి తెలుసుకోవడం అనే దాంట్లో భాగము అని అంగీకరించినప్పుడు ప్రత్యక్షం గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రత్యక్షంలో వాడు భాగంగా ఉండిపోయాడు. ఇక అనుమానానికి అవకాశం ఎక్కడుంది? వాడు లేకుండా అనుమానం స్వతంత్రంగా జరగదు. ఆ జీవుడేమో తెలుసుకోవడం, ఇంద్రియాల ద్వారా ప్రత్యక్షంగా తెలుసుకోవడం అనే వ్యాపారంలో వ్యస్తమై ఉన్నాడు. రైట్. అందుకని చెప్తున్నాడు, సర్వస్య యః అయం మంతా, సర్వస్య యః అయం మంతా సహ మంతా ఏవ ఇతి న సహ మంతవ్యః స్యాత్. ఎవడైతే యః అయం సర్వస్య మంతః, సర్వస్య సకల విషయస్య, అన్ని విషయాలను తెలుసుకునేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు తెలుసుకునేవాడే గాని తెలియబడేవాడు కాదు. తెలియబడే వస్తువు, ఈ తెలుసుకోవడం అనే క్రియకు తెలియబడేది కర్మ, విషయము, వస్తువు. తెలియబడే వస్తువు వేరు, తెలుసుకునేటువంటి ఈ వ్యక్తి, తెలుసుకునేటువంటి జీవుడు వేరు. ఈ తెలుసుకునేటువంటి జీవుడు ఎప్పుడు తెలుసుకోవడం అనే భావాన్ని పొంది ఉంటాడు, కానీ తెలియబడడం అనే భావాన్ని పొందడు, కర్మత్వాన్ని పొందడు. తెలియడం, తెలుసుకొనడం అనే వ్యాపారం ఎప్పుడు దాకైతే ఉంటుందో, ఎప్పటిదాకా ఏ విధంగానైనా ప్రత్యక్షంగా కావచ్చు, అనుమానంగా కావచ్చు, ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణం, ఏ ప్రమాణమైనా కానీ తెలుసుకోవడం అనే వ్యాపారం ఉన్నంత వరకు ఈ జీవుడు తెలుసుకునేవాడే అయి ఉంటాడు, కానీ తెలియబడు. విధంగా మంతాన్ని తీసుకున్నప్పుడు మంతానే మంతవ్యం కాడు. శ్రవణ వ్యాపారాన్ని తీసుకున్నప్పుడు శ్రోతానే శ్రోతవ్యం కాడు. రైట్. అదేవిధంగా రూప వ్యాపారాన్ని, దర్శన వ్యాపారాన్ని తీసుకున్నప్పుడు ద్రష్టానే ద్రష్టవ్యం కాడు. కర్తగానే ఉంటాడు, కానీ ఎప్పుడు కర్మ అవ్వడు అని. రైట్. సర్వస్య యః అయం మంతా సహ మంతా ఏవ ఇతి న సహ మంతవ్యః స్యాత్. మంతవ్యం అయ్యే ప్రశ్నే లేదు. మంతాగానే ఉండాలి, తెలుసుకునేవాడుగానే ఉండాలి, తెలియబడడం అవ్వడు. ఎందుకంటే తెలుసుకోవడం అనే వ్యాపారమే ఈ మంతా లేకుండా కుదరదు. సో మనన వ్యాపారం ఉన్నంత వరకు మంతా కావాలి. మంతా లేకుండా మనన వ్యాపారం లేదు. మనన వ్యాపారం ఉంది అంటే మంతా ఉండాలి. మంత ఎవరు? జీవుడు. ఇక మంతవ్యం ఎక్కడి నుంచి వస్తుంది? మంతవ్యం జీవుడు ఎలా అవుతాడు? సో జీవుని ఎలా తెలుసుకుంటావు అక్కడ ఆ వ్యాపారం చేత అని? ఆ విధంగా ఈ జీవుడు ఏ వ్యాపారం చేత కూడా కుదరడు అని చెప్పడం.
ప్రత్యక్షం ద్వారా జీవుడిని తెలుసుకోవడం కుదరదు. ఎందుకంటే తెలుసుకోవాలంటే శ్రోతవ్యము ఆ, ఆ, ద్రష్టవ్యము అవ్వాలి. ఆత్మ శ్రోతవ్యం ద్రష్టవ్యం అని అవ్వాలి, అలా లేదు. రైట్. అదేవిధంగా ఆత్మ మంతవ్యం కూడా కాదు. మన్న వ్యాపారానికి కర్త మంత మాత్రమే అని. ఇక పోనీ రెండవ మంత, రెండవ తెలుసుకునేవాడు ఎవడైనా ఉన్నాడంటే అలాగూ కుదరదు. నచ ద్వితీయో మంత, మ్, ద్వితీయో మంత మంతు అస్తి మంతు. ఈ మననం చేస్తున్నటువంటి మంత ఎవడైతే ఉన్నాడో వాణ్ణి తెలుసుకునేటువంటి మంత. మంతు మంత. మంత అంటే ప్రథమ ఏకవచనం కర్త. మంతు అంటే మననం చేసే వాడి యొక్క, ఈ మననం చేస్తున్నాడు మననకర్త అని మంత అంటున్నాం కదా, వాడిని కూడా తెలుసుకునేటువంటి ఇంకొక మంత, ఇంకొక తెలుసుకునేవాడు. ఒక తెలుసుకునేవాడు ఒకడు ఉన్నాడు, ఆ తెలుసుకునేవాడిని తెలుసుకునేవాడు ఇంకొకడు అని. అలా కూడా కుదరదు. అలా కుదిరితే అనవస్థ దోషం అయిపోతుంది. లేదా రెండు ఆత్మలను అంగీకరించాల్సి వస్తుంది, లేదా ఆత్మలో విభాగాన్ని అంగీకరించాల్సి వస్తుంది, సవయవత్వాన్ని అంగీకరించాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా శృతి విరుద్ధాలే. రైట్. అందుకని ఈ విధంగా ఆత్మ రెండు గాని, ఒక ఒక శరీరంలో ఇద్దరు ఆత్మలు కుదరదు కదా. లేదా ఒకే ఆత్మ గాని తెలుసుకునే అంశము తెలియబడే అంశము, ఇది విజ్ఞానవాదం. విజ్ఞానవాదంలో క్షణిక విజ్ఞానం చెప్పుకుంటున్నప్పుడు ఆ విజ్ఞాన క్షణంలో ఒక అంశం తెలుసుకునేది, ఒక అంశం తెలియబడేది అని. అహం ఘటం జానామి అని ఒక వ్యవహారాన్ని తీసుకుంటే, అహం ఘటం జానామి అనే దాన్ని బౌద్ధులు ఒక విజ్ఞాన క్షణంగా చిత్రీకరిస్తారు. అహం ఘటం జానామి, ఇదంతా కూడా ఒక విజ్ఞాన క్షణం. ఆ విజ్ఞాన క్షణంలో అహం అనే అంశం అవుతుంది. ఏంటిది? కర్త, తెలుసుకునేవాడు ఎవరు? ఈ విజ్ఞానంలో ఒక భాగం. అదేవిధంగా ఘటం, ఘటం ఏముంది? తెలియబడే అంశం. అది ఏంటిది? తెలియబడే అంశం విజ్ఞానానికి వేరుగా భౌతికంగా వస్తువుగా లేదు. మరి ఏ విధంగా ఉంది? విజ్ఞాన రూపంగా ఉంది. ఆ విజ్ఞానమే ఘటమై కూర్చునింది. సో ఘటం అనేది ఆ విజ్ఞానం యొక్క ఒక అంశము, ఈ తెలుసుకునేటువంటి అహం అనేది అదే విజ్ఞానం యొక్క ఇంకొక అంశము. ఈ విజ్ఞానమే వాస్తవము, ఈ విజ్ఞానమే పారమార్థికము, మళ్ళీ అది క్షణికము అని. అది క్షణిక విజ్ఞానవాదం. ఇంచుమించుగా మన బుద్ధివృత్తుల్లాగానే. బుద్ధివృత్తులలో అహం, ఘట, అహం అనే అహమాకార వృత్తి ఒకటి ఉంది, ఘటం అని ఘటాకార వృత్తి ఒకటి ఉంది. రెండు బుద్ధిలో భాగాలే. సో వాళ్ళు ఆ విధంగా విజ్ఞానంలోనే సంపూర్ణ జగత్తు, తెలుసుకునేవాడు తెలియబడేది రెండే జగత్తులో. రైట్. అబ్జర్వ్డ్, ఈ రెండే కదా జగత్ అంతా కూడా. ఈ రెండు కూడా విజ్ఞానంలో ఒక రెండు అంశాలు అని చెప్తాను, రెండు ముక్కలు అని. ఆ విధంగా ఆత్మను సవయవంగా అంగీకరించాం. ఆత్మ సవయవం అయిపోతే వినాశి అవుతుంది. క్షణిక విజ్ఞానవాదమే ఆ, క్షణిక విజ్ఞానవాదమే దాని తాత్పర్యం అవుతుంది. కానీ శృతి తాత్పర్యం క్షణిక విజ్ఞానవాదం కాదు. క్షణిక విజ్ఞానవాదం అని చెప్తున్నప్పుడు క్షణిక విజ్ఞానం అని చెప్పడంలోనే అది వినాశం తెలుస్తా ఉంది. రైట్. సో ఈ విధంగా కుదరదు అని. అదేవిధంగా ఇంకొక హేతువు కూడా ఇందులో. ఒక దోషం ఏముంది? ఆత్మ రెండు విభాగాలైనట్టుగా, సావయవమైనట్లుగా అవుతుంది. లేదా రెండు ఆత్మలను అంగీకరించాల్సి వస్తూ ఉంది. లేదా ఈ రెండు దోషాలు ఉన్నాయి. ఇంకొక దోషం కూడా, యథా ప్రతీపయో ప్రకాశ్య ప్రకాశకత్వ అనుపపత్తి సమత్వాత్ తద్వత్. యథా ప్రదీపయో ఉభయతాపి అనుపపత్తి ఏవ యథా ప్రదీపయో ప్రకాశ్య ప్రకాశకత్వానుపపత్తి సమత్వాత్. ఈ రెండు దీపాలు, ఒక దీపము ఇంకొక దీపాన్ని ఆ ప్రకాశింపజేస్తుంది అని చెప్పడం కుదరదు. ఒక టార్చ్ ఇంకొక టార్చ్ని తెలియజేస్తా ఉంది. ఒక టార్చ్ వెలుగుతా ఉంది అక్కడ. ఆ వెలుగుతున్నటువంటి టార్చ్ని, ఆ ప్రదీపాన్ని చక్కగా దీదీప్యమానంగా వెలుగుతున్నటువంటి ప్రదీపాన్ని తెలుసుకోవడానికి ఇంకొక ప్రదీపాన్ని తీసుకురావాలి అన్నట్లుగా ఉంది. ఒక ఆత్మ అంటేనే చైతన్య స్వరూపం అని అర్థం. ఒక చైతన్య స్వరూపాన్ని ఇంకొక చైతన్య స్వరూపం తెలుసుకుంటుంది అని చెప్పడం అంతే విడ్డూరంగా ఉంటుంది. రైట్. సూర్యుడిని తెలుసుకోవడానికి, గుర్తించడానికి దివిటి కావాలి అన్నట్లుగా ఉంటుంది. అంతే విడ్డూరంగా ఉంటుంది. అందుకని ఆ విధంగా యథా ప్రదీపయో ప్రకాశ్య ప్రకాశకత్వ అనుపపత్తి. ఆ దీపమే ప్రకాశం అవ్వడము, దీపమే ప్రకాశకం అవ్వడము, లేదా ఒక దీపము ఇంకొక దీపాన్ని ప్రకాశింపజేయడం, రెండు కూడా కుదరవు. ఈ దీపాన్ని ఇందులో మనకి ఈ సందర్భం కాకపోయినా కూడా ఇందులో ఈ స్వయం ప్రకాశక స్వరూపము అనేటువంటి ఒక పదాన్ని తీసుకుంటే, స్వయం ప్రకాశకము, ఆత్మ స్వయం ప్రకాశకము.
ఆత్మ స్వయం ప్రకాశకం అంటున్నప్పుడు తనను తాను ప్రకాశింపజేస్తుంది అనే అర్థం కాదు. స్వయంగా స్వతంత్రంగా ఇతర సహకారాలు లేకుండా ప్రకాశింపజేస్తుందనే అర్థం అంతే. అది ప్రకాశక స్వరూపము. ఆ ప్రకాశకత్వము దాని యొక్క స్వభావము ఇంకొక దాని నుంచి వేరే ఏదో తత్వాన్ని ఆశ్రయించి ప్రకాశకం అవ్వలేదు అని చెప్పడం మాత్రమే స్వయం ప్రకాశకం. బౌద్ధులు స్వయం ప్రకాశకాన్ని తనను తాను స్వయం ప్రకాశయతి, తనను తాను ప్రకాశింపజేస్తుంది చెప్తారు. అందుకనే మనం క్షణిక విజ్ఞానం చెప్పుకున్నాం. ద్రష్ట ఎవరు? విజ్ఞానమే. దృశ్యము విజ్ఞానమే. సో దృశ్యరూప విజ్ఞానాన్ని ద్రష్టరూప విజ్ఞానం ప్రకాశింపజేస్తా ఉంది కాబట్టి విజ్ఞానం స్వయం ప్రకాశం అని చెప్తారు. వేదాంతంలో అలా చెప్పడం లేదు. తనను తాను ప్రకాశింపజేసుకుంటుందని లేదు. రైట్. ఒక దీపము ఇంకొక దీపం పక్కన పెట్టినా తనను తానే దీపాన్నే ప్రకాశింపజేస్తుందా? దీపము దీపాన్నే ప్రకాశింపజేస్తుంది అని కనుక చెప్పినట్లయితే, ఏ విధంగా అయితే దీపము ప్రకాశింపజేయనప్పుడు ఘటం తెలియకుండా ఉందో, దీపాన్ని అక్కడ తీసుకురాకముందు ఘటం తెలియలేదు, ఘటం యొక్క అజ్ఞానం ఉంది. ఆ తర్వాత అజ్ఞానం అనేది అంధకారావృత ఘటాన్ని, ఆ అంధకారాన్ని తొలగించి దీపం ప్రకాశింపజేస్తుంది. ఆ విధంగా దీపమే గనక దీపాన్ని ప్రకాశింపజేస్తే, దీపము కూడా దీపానికి ఉండేటువంటి అంధకారాన్ని తొలగించాలి. దీపానికి అంధకారం ఉంటుందా? వెలుగుతున్నటువంటి దీపంలో అంధకారం ఎక్కడి నుంచి వచ్చింది? అంధకారమే లేనప్పుడు ఆ దీపం యొక్క ప్రకాశకానికి తన యొక్క ప్రకాశకానికి తనను తాను ప్రకాశింపజేయడానికి దీపం ఏం చేస్తా ఉంది? ఏ అంధ ఏ అంధకారాన్ని తొలగిస్తా ఉంది? ఘటానికైతే అంధకారాన్ని తొలగిస్తుంది. దీపం అక్కడ లేనప్పుడు అంధకారం ఉంది, దాన్ని తొలగిస్తుంది. దీపాన్ని తనను తాను ఎలా ప్రకాశింపజేస్తుంది? అందుకని దీపము తనను తాను ప్రకాశింపజేస్తుందని కుదరదు, ఇంకొక దీపం వచ్చి దీన్ని ప్రకాశింపజేస్తుందని కూడా కుదరదు. యదా ప్రదీపయోహో ప్రకాశ్య ప్రకాశకత్వానుపపత్తి సమత్వాత్. రెండు ప్రదీపాలే, కుదరదు. లేదా ఒకే దీపం తనను తాను ప్రకాశింపజేస్తుందంటే కర్మకర్త విరోధం, అది కుదరదు. తద్వత్. నచ ఇంకొక దోషం చూపిస్తున్నారు. నచ మంతు మంతవ్యే మనన వ్యాపార శూన్యకాలో అస్తి ఆత్మమననాయాం. మంతవ్యే మననకర్తని మంత అంటున్నాం కదా. ఈ మనన వ్యాపారం యొక్క కర్తను మంత అంటున్నాం. ఆ మంతను అంటే మంత యొక్క షష్ఠీ విభక్తి. ఆ మరణకర్త వాడి యొక్క జ్ఞానాన్ని వాడిని సంకల్పించాలి, వాడి గురించి విచారించాలి. ఆ విధంగా విచారించాలంటే మంతవ్యే. నచ మంతవ్యే. అప్పుడు ఏం కావాలి? ఈ మంత ఆ ఈ మననకర్తనే తెలుసుకోవడానికి వాడికి కొంత తీరిక ఉండాలి కదా, సమయం ఉండాలి కదా. ఏ సమయం కావాలి? మనన వ్యాపార శూన్య కాలం ఉండాలి. మనన వ్యాపారము లేనటువంటి కాలంలో అప్పుడు ఆ బుద్ధి గాని జీవుడు గాని వాడికి వెసులుబాటు ఉంది, ఖాళీగా ఉన్నాడు, అప్పుడు మననం చేయొచ్చు. వేరే వ్యాపారం లేదు కాబట్టి మనన వ్యాపారం చేయొచ్చు. కానీ అలా కుదురుతుందా? నచ మంతవ్యే మనన వ్యాపార శూన్యకాల అస్తి ఆత్మమననాయ. తనను తాను మననం చేయడానికి, తన గురించి తాను విచారించడానికి ఈ మనన వ్యాపారం లేని కాలం కావాలి. మనన వ్యాపారం లేని కాలం ఉన్నప్పుడు మంత ఉంటాడా? ఎప్పుడైతే మరణం అనేటువంటి వ్యాపారం లేనప్పుడు ఆ వ్యాపారానికి కర్త ఎక్కడి నుంచి వచ్చాడు? వ్యాపారానికి కర్త లేడు. మనన వ్యాపారం ఉంటేనే కదా వాడిని మంత అంటున్నాం. దర్శన వ్యాపారం చూడడం అనే వ్యాపారం ఉంటేనే ఆ జీవుణ్ణి ద్రష్ట అంటున్నాం. దర్శన వ్యాపారం లేకుండా కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు ద్రష్ట ఎక్కడి నుంచి వచ్చాడు? ద్రష్ట లేడు. శ్రోత్రేంద్రియం ద్వారా శ్రవణ వ్యాపారం చేస్తే అప్పుడు శ్రోత ఉంటాడు. శ్రోత్రేంద్రియం ద్వారా శ్రవణ వ్యాపారమే లేనప్పుడు శ్రోత ఎక్కడి నుంచి వచ్చాడు? లేని శ్రోత గురించి ఎలా మననం చేస్తావు? అదేవిధంగా మనన వ్యాపారం ఉంటే మంత ఉంటాడు. ఆ మనన వ్యాపార శూన్య కాలం కావాలి ఈ మంతను తెలుసుకోవాలంటే. ఎందుకని? ఈ మనన వ్యాపారం రెండూ ఉన్నప్పుడు, మనన వ్యాపారం అంటే మంత ఉంటాడు, వాణ్ణి తెలుసుకోవాలంటే ఈ మనన వ్యాపారకర్త మంతకి ఖాళీ సమయం ఉండాలి కదా. వాడు ఆ మనన వ్యాపారంలో వ్యస్తమై ఉన్నాడు.
మనన వ్యాపారంలో వ్యస్తమై ఉన్నప్పుడు వాడికి మళ్ళీ ఆ ఆ వ్యాపారంలో వ్యస్తమై ఉన్నప్పుడు ఇంకొక వ్యాపారాన్ని మొదలు పెట్టేటువంటి అవకాశమే లేదు. మొదలు పెట్టాలంటే తీరిక ఆ మనన వ్యాపార శూన్యకాలం ఉండాలి. మనన వ్యాపార శూన్యకాలం వస్తూనే మంత ఎగిరిపోతున్నాడు, మంత లేడు అక్కడ. రైట్, ఇదంతా కూడా మళ్ళీ అదే కర్తృకర్మ విరోధమే. మనన వ్యాపార కర్త ఎవడైతే ఉన్నాడో వాడు మనన వ్యాపార కర్మ అవ్వడు. మనన వ్యాపార కర్మ అవ్వాలి అంటే ఇంకొక మనన వ్యాపారాన్ని తీసుకురావాలి. ఇంకొక మనన వ్యాపారాన్ని తీసుకురావాలంటే ముందు మనన వ్యాపారం అయిపోవాలి. ముందు మనన వ్యాపారం అయిపోతే మంతనే లేడు, ఇంకెవరిని గురించి విచారిస్తావు? అందుకని నచ మంతుః మంతవ్యే మనన వ్యాపార శూన్య కాల అస్తి ఆత్మమననాయ. యదాపి లింగేన ఆత్మానం మనుతే మనుతే మంత తథాపి పూర్వవదేవ లింగేన మంతవ్యః ఆత్మా యః చ అస్య మంతా తౌ ద్వౌ ప్రసజ్యేయాతాం. యదాపి లింగేన లింగేన శ్రవణాదిలింగేన పూర్వవత్ యదాపి లింగేన ఆత్మానం మనుతే మంత, ఇంకేదైనా లింగం చేత మననాన్ని మననం చేస్తున్నటువంటి మంత గురించి మననం చేయాలంటే, మననం చేస్తున్నటువంటి మంత గురించి మళ్ళీ మననం చేయాలంటే అక్కడ మనన వ్యాపార శూన్యకాలం కావాలనుకున్నాం. సరే, మనన వ్యాపారాన్ని పక్కన పెట్టి శ్రవణాది వ్యాపారాన్ని తీసుకుందాం. శ్రవణాది వ్యాపార లింగం ద్వారా ఆత్మని మననం చేద్దాం. సో రెండు మనన వ్యాపారాలు అవసరం లేదు. ఒక మనన వ్యాపారం జరుగుతూ ఉంది, అప్పుడు మంత ఉన్నాడు, అప్పుడు ఇంకొక మనన వ్యాపారాన్ని తీసుకురావాలి. అది కుదరదు. ఎందుకంటే మనన వ్యాపారం ఇది ఉన్నంత వరకు ఇంకొక మనన వ్యాపారం చేయాలి, తీసుకురాలేం. ఈ మనన వ్యాపారం ఉన్నంత వరకే మంత ఉంటాడు. ఇది ఆగిపోతే మంత లేడు. ఇంకొక మనన వ్యాపారం ఎక్కడి నుంచి? అది ఈ మంత, మొదటి మంత గురించి. ఏ మంత అయితే మనన వ్యాపారం అయిపోయినప్పుడు అయిపోతున్నాడు, సమసిపోతున్నాడో, తొలగిపోతున్నాడో వాడిని ఎలా తెలుసుకుంటారు? వాడు లేనే లేడు కదా. రైట్, అంటే ఇవన్నీ సోపాధిక స్వరూపాలు. ఈ మంత, శ్రోత, ద్రష్ట ఇవన్నీ సోపాధిక స్వరూపాలు. ఆ వ్యాపారం అనేటువంటి ఉపాధి ద్వారా ఆ ఒకే శుద్ధ చైతన్యానికి ఈ మంత, శ్రోత, ద్రష్ట, విజ్ఞాత అని పేర్లు, అని సోపాధికాలు. అందుకనే పూర్వపక్షి చాలా తెలివిగా జీవాత్మ ఒకటి, పరమాత్మ ఒకటి, ఈశ్వరాత్మ ఒకటి అని చెప్తున్నప్పుడు, సరే నువ్వు జీవాత్మను ముందు తేల్చు అన్నాడు అని ప్రశ్న. మూడిటిని వేరు వేరు అంటున్నావు కదా, ముందు జీవాత్మను తేల్చు. జీవాత్మ సోపాధిక స్వరూపం. అది స్వతంత్ర స్వరూపం కాదు, అది సోపాధిక స్వరూపం. కాబట్టి ఆ ఉపాధి ఉన్నంత వరకే జీవాత్మ. ఉపాధి అయినప్పుడు జీవాత్మ ఎక్కడిది? బ్రహ్మైవాహమస్మి అని ముముక్షువు తన స్వరూపాన్ని తెలుసుకుంటున్న తరుణంలో, తెలుసుకున్న తరువాత ఇక జీవాత్మ అనేది ఇంకొకటి ఉందా అక్కడ? రైట్. సో ఆ జీవాత్మ ఆ జ్ఞానం కలిగేంత వరకు ఉంటుంది. అక్కడ కూడా ఆ అజ్ఞాన కాలంలో కూడా జీవాత్మను తెలుసుకోవాలని విచారం చేస్తున్నప్పుడు ఆ జీవాత్మ సోపాధిక స్వరూపమై కూర్చునింది. ఉపాధి ఉన్నంత వరకు మాత్రమే అది ఉంటుంది. అది సుషుప్త అవస్థలో జీవాత్మ ఎక్కడి నుంచి వస్తూ ఉంది? రైట్, సుషుప్త అవస్థలో సదా సతా సతా సౌమ్య తదా సంపన్నో భవతి అని సత్స్వరూపంతో ఏకీభావాన్ని పొంది ఉన్నాడు. అంటే వేరుగా లేడని కదా. జీవాత్మ సతా తదా సంపన్నో భవతి తదా, ఆ సుషుప్తి కాలంలో సత్స్వరూపంతో పాటుగా ఏకీభావాన్ని పొంది ఉన్నాడన్నప్పుడు వేరుగా లేడు. ఉపాధి లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తాడు? అందుకని నువ్వు సోపాధిక స్వరూపాన్ని తీసుకొచ్చి దానికి ఒక స్వతంత్ర సత్తా ఇవ్వదలుస్తున్నావు. రెండు కూడా, ఈశ్వరాత్మ కూడా సోపాధికమే. రైట్, జీవాత్మ కూడా సోపాధికమే. జీవాత్మ మనకు దగ్గరగా ఉంది కదా, ముందు దీన్ని పరీక్షిద్దాం, దీన్ని ఎలా నిరూపించాలని పరీక్షిద్దాం అని విచారం అంతా కూడా. సోపాధిక తత్వాన్ని నువ్వు ఆ విధంగా స్వతంత్రంగా ప్రతిపాదించలేవు. జీవాత్మ ఒకటి వేరుగా ఉంది. ఈశ్వరాత్మ కూడా సోపాధికమే. సృష్టి క్రియ ద్వారా సృష్టికర్త అని, స్థితి అనే క్రియ ద్వారా స్థితికర్త. స్థితి అనే క్రియ ఆ వ్యాపారం, ఆ దాన్ని ఉపాధిగా తీసుకొని, లేదా ఆ సృష్టికర్తృత్వం అనే ధర్మాన్ని ఆరోపించి, ఇక్కడ శుద్ధ చైతన్యంలో పరమాత్మ స్వరూపంలోని ఆ పరమాత్మ సచ్చిదానంద స్వరూపంలో సృష్టికర్తృత్వం అనే ధర్మాన్ని ఆరోపించి సృష్టికర్త ఈశ్వర అంటున్నాం. రైట్. సో ఈ విధంగా రెండు కూడా, ఈ జీవాత్మ గాని ఈశ్వరీయాత్మ గాని రెండు సోపాధిక స్వరూపాలు.
ఈ సోపాధిక స్వరూపాలను నువ్వు పారమార్థికంగా వేరే తత్వంగా స్వతంత్ర తత్వంగా ప్రతిపాదిస్తూ మూడు ఆత్మలు ఉన్నాయని చెప్తున్నావు. అది కుదరదు అని చెప్పడానికి ఈ విచారం. రైట్. యదాపి లింగేన ఆత్మానం మనుతే, లింగేన ఈ శ్రవణాది లింగాల ద్వారా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనుకుంటే కూడా తదాపి పూర్వవదేవ, ముందు చెప్పినట్లుగానే పూర్వవదేవ లింగేన మంతవ్య ఆత్మ, ఆ లింగం శ్రవణాది లింగం ద్వారా తెలుసుకోవలసినటువంటి కర్మరూపమైనటువంటి ఆత్మ ఒకటి, ఆ తర్వాత అదే లింగం ద్వారా తెలుసుకునేటువంటి ఆత్మ ఒకటి అనే ఆ విభేదం కలుగుతా ఉంది. కర్తృకర్మ విరోధం ఏర్పడుతా ఉంది. కర్త ఆ కర్త అనే కర్త అనేటువంటి జీవుడు కర్త, అది వాస్తవ స్వరూపం కాదు, సోపాధికమే. జీవుణ్ణి కర్మగా చెప్పుకుంటున్నప్పుడు అది వాస్తవ స్వరూపం కాదు, అది సోపాధికమే. ఈ రెండు ఉపాధులు రెండు విరుద్ధమైనటువంటి ఉపాధులు ఏకకాలంలో కలగవు. జీవుణ్ణి కర్తృత్వ విశిష్టంగా కర్తగా చూస్తున్నప్పుడు వాడు కర్త అయి కూర్చుంటాడు. ఆ ఉపాధిని విడవకుండా కర్మత్వం అనేటువంటి ఉపాధిని కలిగించలేవు, విషయంగా దాన్ని చెప్పలేవు. రైట్. సో కర్తృత్వం అనే ఉపాధి, కర్మత్వం అనే రెండు విరుద్ధ ఉపాధులు ఒకే కాలంలో ఆత్మస్వరూపంలో నువ్వు ఆపాదించలేవు. ఇది ఉంటే అది పోతుంది, అది ఉంటే ఇది పోతుంది. సో ఆ విధంగా రెండు ఆత్మలను అంగీకరించాల్సి వస్తుంది, కర్త అనే ఆత్మని, మళ్ళీ కర్మ అనే ఆత్మని. ద్వౌ ఆత్మ మంతా ద్వౌ ప్రసజ్జేయాతాం. ఈ రెండు ఆత్మల యొక్క ప్రసంగము, సందర్భం ఏర్పడతా ఉంది అని. తదాపి పూర్వవదేవ లింగేన మంతవ్య ఆత్మా యహ చ అస్య మంతా, మంతవ్యాత్మ యహ చ అస్య మంత. మంతవ్య అనేటువంటి ఒక ఆత్మ, ఆ తర్వాత మంత మననకర్త, మరణ వ్యాపారానికి కర్మ మంతవ్యాత్మ, మరణ వ్యాపారానికి కర్త మంత అని. ఈ విధంగా ద్వౌ ప్రసజ్జేయాతాం, రెండు ఆత్మల ప్రసక్తి ఏర్పడుతా ఉంది. లేదు ఒకే ఆత్మ అంటే మళ్ళీ అందులో విభాగం చెప్పాల్సి ఉంటుంది. ఏకః ఏవ వా ద్విధా ఇతి పూర్వోక్తో దోష. ఏకః ఏవ వా, ఒకే ఆత్మాను అనంటే అప్పుడు ఆత్మలో అవయవాలను అంగీకరించాల్సి వస్తుంది, ఈ భాగము ఆ భాగము. రైట్. ఇక్కడికి ఈ విధంగా ఈ చర్చ ఈ విధంగా అనుమానం ద్వారా కానీ ప్రత్యక్షం ద్వారా కానీ గుర్తించలేవు జీవుణ్ణి, అంటే జీవుణ్ణి నిరూపించలేవు. ముందు మూడు ఆత్మలు అన్నావు కదా, ముందు ఒక ఆత్మ నిరూపించు. జీవాత్మ స్వతంత్రంగా ప్రత్యక్ష ప్రమాణం చేత గాని అనుమాన ప్రమాణం చేత గాని నిరూపించలేవు. మరి శృతి చెప్తా ఉంది కదా, ఎక్కడి నుంచి వచ్చింది శృతి అని పూర్వపక్షం. ఇప్పుడు నా ప్రత్యక్షేణ నాపి అనుమానేన జ్ఞాయతే చేత్ కథం ఉచ్యతే సమ ఆత్మేతి విద్యాతిథి, కథం వా శ్రోతామంతా ఇత్యాది అని. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఫర్దర్గా ప్రశ్న ఏమని, ప్రత్యక్ష ప్రమాణం ద్వారా గాని అనుమాన ప్రమాణం ద్వారా గాని ఈ జీవాత్మ తెలియబడనప్పుడు శృతి ఎలా చెప్తా ఉంది? శృతి ఏమని చెప్తా ఉంది? సమ ఆత్మా ఇది విద్యాత్, అదే నా ఆత్మస్వరూపం అని తెలుసుకో. సమ ఆత్మా ఇది విద్యాత్, అది ఆత్మస్వరూపంగా తెలుసుకో, గుర్తించు అని. తెలుసుకో, ఎలా తెలుసుకోవాలి? ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తెలుసుకోలేము, అనుమాన ప్రమాణం ద్వారా తెలుసుకోలేము, ఇంకే ప్రమాణంతో తెలుసుకోవాలి. శృతి ఏమో తెలుసుకో అని చెప్తా ఉంది. తెలుసుకో విధానం, అది శాసనం, విధి. రైట్. ఇది కథం వా శ్రోతామంతా ఇత్యాది, శ్రోతామంతా విజ్ఞాత అని శృతి చెప్తా ఉంది కదా. జీవుడు శ్రోత, జీవుడు మంత, జీవుడు విజ్ఞాత, ఎలా తెలుసుకోవాలి దీన్ని? ప్రత్యక్ష అనుమానాలు రెండిటికీ అవకాశం లేనప్పుడు అని. ఈ రెండు కూడా ఇతర ఆరణ్యకంలో. స మ ఆత్మ, మ అంటే మమ ఆత్మ, స పరమాత్మ ఏవ మమ ఆత్మ ఇది విద్యాత్. ఆ విధంగా ఎలా తెలుసుకోవాలి? ఓకే, దీనికి ఇప్పుడు సమాధానం ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక చర్చ ఆరంభమవుతుంది. నను శ్రోతృత్వాది ధర్మవాన్ ఆత్మ అశ్రోతృత్వాది చ ప్రసిద్ధం ఆత్మనః కిమత్ర విషమం పశ్యసి. శ్రోతృత్వాది ధర్మవాన్ ఆత్మ, శ్రోతృత్వం, మంతృత్వం, ద్రష్టృత్వం ఇత్యాది ధర్మాలు కలిగినటువంటి, శ్రోతృత్వాది ధర్మాలు కలిగినటువంటి ఆత్మ అని శృతి చెప్తా ఉంది. అదేవిధంగా అశ్రోతృత్వాది ధర్మవాన్ న శ్రోత న మంత న విజ్ఞాత అని కూడా శృతి చెప్తా ఉంది. ఈ రెండు కూడా శృతి ప్రమాణం ద్వారా స్పష్టంగా తెలుస్తున్నాయి.
సో ఆత్మ ఈ శృతి అంటే ప్రత్యక్ష ప్రమాణం ద్వారా అనుమాన ప్రమాణం ద్వారా కాకుండా శృతి ప్రమాణం ద్వారా మాత్రమే ఆత్మను తెలుసుకోవాలి. అందుకని ఆత్మ అప్రమేయమని, లౌకిక ప్రమాణాలకు అందనిదని. అదేవిధంగా శృతి ప్రమాణం ద్వారా కూడా ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటున్నప్పుడు అజ్ఞాన నివృత్తి పూర్వకంగానే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాము. ఈ అజ్ఞాన నివృత్తియే శృతి ప్రమాణం ద్వారా కలిగేటువంటి ఫలము. రైట్. సో ఆ విధంగా శృతి ఈ రెండు రకాలుగా చెప్తా ఉంది ఆత్మను. శ్రోతృత్వాది ధర్మవాన్ ఆత్మ, ఆ విధంగా తెలుసుకో. ప్రత్యక్షైన అనుమానం, ప్రత్యక్షం ద్వారా అనుమానం ద్వారా తెలియనప్పుడు సమ ఆత్మా ఇది విద్యాత్ అని శృతి చెప్తా ఉంది కదా. ఎలా తెలుసుకోవాలి? ఎలా తెలుసుకోవాలంటే శృతి సాక్షాత్తుగా వ్యాఖ్యానం చేస్తా ఉంది. శ్రోతృత్వాది ధర్మవాన్, శ్రోతామంతా విజ్ఞాత అని శృతి చెప్పింది. ఆ శృతి బలం చేత శ్రోతామంతా విజ్ఞాతగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. ప్రత్యక్షంగా కాదు, అనుమానంతోను కాదు. ప్రత్యక్షంగా అంటే ఇంద్రియాల ద్వారా, ఇంద్రియ వ్యాపారం ద్వారా. కళ్ళతో చూద్దాము కుదరదు, మనస్సుతో స్వతంత్రంగా తెలుసుకుందాము కుదరదు. ఇక్కడ మనసానమనుతే ఏనాహుర్ మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి ఏదం ఇదం ఉపాసదేనికైనా శృతి. మనసానమనుతే, మనస్సు ద్వారా మననము చేయబడ్డనది అని. అదేవిధంగా మనసా ఏవ అనుమంతవ్యం, మనసా ఏవ మనస్సు ద్వారానే తెలుసుకోవాలి అని కూడా శృతి. మనస్సు ద్వారా తెలుసుకోలేము అని శృతి చెప్తుంది, మనస్సు ద్వారానే తెలుసుకోవాలి అని శృతి చెప్తా ఉంది. ఈ రెండు వాక్యాలకి విరోధం లేదు. మనస్సు ద్వారా స్వాభావికంగా ఏ విధంగా అయితే నువ్వు ఇతర విషయాలను సంకల్పం చేస్తున్నావో, ఇతర విషయాలను తెలుసుకుంటున్నావో, ఆ విధంగా వస్తు రూపంగా ఒక వస్తువుగా ఆత్మను తెలుసుకోలేవు అని చెప్పడం. నా మనసా నమనుతే ఏనాహుర్ ఏన మనో మతం ఆహుకు. ఏన ఆత్మన, ఏ ఆత్మచేతనైతే మనస్సు విషయం అవుతా ఉంది కానీ, మనస్సు ప్రకాశించబడుతా ఉంది కానీ మనస్సు దాన్ని ప్రకాశింపజేయలేదు. లోకంలో ఇతర విషయాలను ప్రకాశింపజేసినట్లుగా, అంటే ఆత్మను ఆబ్జెక్టిఫై చేయలేవు. ఒక వస్తువుగా, రైట్, ఒక వస్తువుగా దానిని తెలుసుకోలేవు అని. అదేవిధంగా మనసా ఏవ అనుమంతవ్యం అంటున్నప్పుడు శాస్త్రాచార్య ఉపదేశము, శాస్త్రాచార్యోపదేశ సంస్కృత అంతఃకరణం, శాస్త్రాచార్య ఉపదేశం ద్వారా సంస్కృతమైనటువంటి అంతఃకరణం ద్వారా తెలుసుకోవాలి. అంటే శాస్త్రం ద్వారా తెలుసుకోవాలి, వాక్య విచారం ద్వారా తెలుసుకోవాలి. వాక్య విచారం ఎలా చేస్తాము? మనస్సుతోనే వాక్య విచారం చేయాలి. చివరికి ఆ జ్ఞానం ఎక్కడ కలుగుతుంది? మనస్సులోనే, ఆ బుద్ధి గుహలోనే స్వరూపాన్ని తెలుసుకోవాలి. రైట్. బ్రహ్మవిద్ ఆప్నోతి పరం అని చెప్తున్నప్పుడు తైత్తిరీయంలో మొదటి మంత్రంలోని బ్రహ్మవిత్ పరం ఆప్నోతి, బ్రహ్మజ్ఞానం, బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాడు పరమాత్మ స్వరూపాన్ని పొందుతున్నాడు. ఎక్కడ? బుద్ధి గుహలోనే తెలుసుకోవాలి. ఇంకెక్కడ తెలుసుకుంటాము? అందుకని మనస్సుకు ఎటువంటి మనస్సు యొక్క ప్రమేయమే లేదు అని చెప్పడం లేదు. కేవలం మనస్సు ద్వారా, అన్వయ వ్యతిరేకాది యుక్తుల ద్వారా, రైట్, కేవలము ఈ ప్రత్యక్ష జ్ఞానాన్ని అనుసరించి చేసేటువంటి అనుమానం అంతా ప్రత్యక్ష జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. కేవలం ప్రత్యక్ష జ్ఞానాన్ని ఆశ్రయించి చేసే అనుమానం ద్వారా అలా తెలుసుకోలేవు. రైట్. యుక్తి ద్వారా తెలుసుకోలేవు. అంత మాత్రం చేత యుక్తిని తోసిపుచ్చడం లేదు. యుక్తికి అవకాశం ఉంది. యుక్తి అనుగ్రాహకం అని చెప్పుకుంటాం. ప్రమాణ అనుగ్రాహకం, ప్రమాణాన్ని అనుగ్రహిస్తుంది. ఏ ప్రమాణమైనా కానీ, ప్రత్యక్షం కావచ్చు, అనుమానం కావచ్చు. ప్రధానంగా శృతి శబ్ద ప్రమాణాన్ని అనుగ్రహిస్తుంది. అంటే శబ్ద ప్రమాణం ఏ విషయమైతే తెలియజేస్తుందో ఆ విషయము తేటతెల్లమవడానికి, స్పష్టమవడానికి అనుకూలిస్తుంది యుక్తి. అది దాని ప్రయోజనం. యుక్తి ప్రమాణం కాదు. యుక్తిని ఇండిపెండెంట్ స్వతంత్ర ప్రమాణంగా స్వీకరించాం. స్వతంత్ర ప్రమాణంగానే కాదు అది. తర్కము ద్వారా ఏ వస్తువు యొక్క ప్రతిష్టని పొందలేము, ఏ వస్తువుని ప్రతిష్ఠింపజేయలేము, ఏ వస్తువుని నిరూపించలేము కేవల తర్కం చేత. రైట్. సో ప్రమాణం ద్వారానే వస్తు నిరూపణము. కానీ ప్రమాణం ద్వారా ప్రమాణంని పరీక్షిస్తున్నప్పుడు ఏ సంశయాలు అయితే కలుగుతున్నాయో ఆ సంశయాలన్నిటినీ సమాధానపరుస్తుంది యుక్తి. ఆ విధంగా శృతికి అనుకూలంగా వెళ్తూ, శృతి అనుకూల యుక్తి, శృతి అనుకూల తర్కము, శృతి మతస్తర్కోనుసంధీయత,
శృతి మతస్తర్క, శృతికి అయినటువంటి తర్కాన్ని అనుసంధీయతాం, దాన్ని ఆశ్రయించు, దాన్ని ఆశ్రయించాలి, ఆ తర్కాన్ని స్వీకరించాలి. కేవల తర్కం ద్వారా ఏ కంక్లూజన్ కూడా మనం చేరలేము. రైట్. కేవల యుక్తి ద్వారా నైయాయికులు కంక్లూజన్కి వెళ్ళారు, సాంఖ్యులు ఇంకో కంక్లూజన్కి వెళ్ళారు, యోగులు, సా ఆ, ఆ, మీమాంసకులు, పాశ్చాత్య దర్శనాలు అందరూ కూడా ఈ ఈ కేవల యుక్తిని ఆశ్రయించి విభిన్న 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 కంక్లూజన్స్కి వెళ్తారే గాని ఒక ఒక గూటికి ఒక తాటికి చేరలేరు. అందుకనే తర్కం ద్వారా ప్రతిష్ట ఉండదు, తర్కం అప్రతిష్టానాత్ అని కదా. సో ఆ విధంగా ఆ ప్రమాణం ద్వారా లక్ష్యాన్ని నిర్దేశించి ఆ లక్ష్య ఆ ప్రమాణం ఏ లక్ష్యాన్ని అయితే చూపిస్తా ఉందో, ఏ విషయాన్ని అయితే తెలియజేస్తా ఉందో అందులో కలిగే సంశయాలని నిరాకరించడానికి అన్వయ వ్యతిరేకాది యుక్తులు తోడ్పడతాయి అని. ఆ విధంగా శృతి ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ జీవుడి యొక్క స్వరూపాన్ని. శృతి ఏమని చెప్తా ఉంది? జీవుడి యొక్క స్వరూపాన్ని, పరమాత్మ స్వరూపానికి అభిన్నంగా చెప్తా ఉంది. కాబట్టి సమ ఆత్మా ఇది విద్యాత్ ఇది కథం వా శ్రోత మంతా వా ఇత్యాది, ఈ విధంగా శృతి వాక్యాలు ఎలా అర్థం చేసుకోవాలంటున్నప్పుడు శృతి వాక్యాల ద్వారా అని. నన్ను శ్రోతృత్వాది ధర్మవాన్ ఆత్మ అని శృతి స్పష్టంగా చెప్తా ఉంది. శ్రోతామంతా విజ్ఞాత అని తెలుసుకోవాలి. అదేవిధంగా అశ్రోతృత్వాది చ ప్రసిద్ధం ఆత్మన, అశ్రోతృత్వాది ధర్మాలు కూడా శృతి చెప్తా ఉంది. ఈ రెండింటికి విరోధమేమి లేదు ఇక్కడ. సోపాధిక స్వరూపము, నిరుపాధిక స్వరూపంగా శృతి ఆ విధంగా పరిచయం చేస్తుంది. ఆ విధంగా పరిచయం చేస్తున్నప్పుడు అంత స్పష్టంగా శృతి చెప్తున్నప్పుడు కిమత్ర విషమం పశ్యసి, ఇందులో వైవిధ్యం ఏముంది, విరుద్ధం ఏముంది? రైట్. శ్రోతృత్వాది ధర్మాలు, అశ్రోతృత్వాది ధర్మాలు, ఈ విధంగా ధర్మాలు కలిగినటువంటిది ఆత్మ అని సందేహమా? ఆత్మ నిర్ధర్మకం అని చెప్తా ఉంది శృతి. శ్రోతృత్వాదులు ఆత్మలో ఉండే ధర్మాలు కావవి. ధర్మాలైతే శ్రోతృత్వ ధర్మం ఒకటి, మళ్ళీ అశ్రోతృత్వ ధర్మం ఒకటి, రెండు విరుద్ధ ధర్మాలు ఒక ధర్మిలో ఎలా ఉంటాయని సంశయం పొందొచ్చు. ధర్మాలు కావవి. శ్రోతృత్వం ఆత్మ యొక్క స్వభావం. శ్రోతృత్వం అంటే శ్రవణేంద్రియం ద్వారా ఏ విషయాన్నైతే తెలుసుకుంటున్నావో ఆ విషయాన్ని ప్రకాశింపజేసేటువంటి సామర్థ్యం. ఆ సామర్థ్యం ఎవరిది? శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత్ కేన శృతులు చెప్పినట్లుగా ఈ సకలేంద్రియాలతో ఏ విషయాలైతే తెలుసుకుంటున్నావో ఆయా ఇంద్రియాలలో ఆయా విషయాలను ప్రకాశింపజేసే సామర్థ్యం ఏదైతే ఉందో ఆ సామర్థ్యం ఆత్మ. ఆ విధంగా శ్రోతృత్వం తీసుకుంటాం, కానీ శ్రోతృత్వం అనే ధర్మము కలిగినటువంటి ద్రవ్యము అని తీసుకోవట్లే. ఆత్మ ద్రవ్యంగా చెప్పడం లేదు. కాబట్టి నువ్వు ధర్మధర్మిగా తీసుకొని సంశయం చేస్తున్నావా అని టీకాకారులు దీనికి చక్కగా వ్యాఖ్యానం చేస్తారు. నన్ను శ్రోతృత్వాది ధర్మవాన్ ఆత్మ అశ్రోతృత్వాది చ ప్రసిద్ధం ఆత్మన. అశ్రోతృత్వాది ధర్మాలు, శ్రోతృత్వ ధర్మాలుగా కాకుండా ఆ విధంగా శృతి పరిచయం చేస్తా ఉంది సోపాధిక నిరుపాధిక రూపంగా. ఇందులో ఎటువంటి విరుద్ధము లేదు అని. కిమత్ర విషమం పశ్యసి, ఇందులో విరోధం ఏం చూస్తున్నావు అని. పూర్వపక్షము యద్యపి తవన్న విషమం తథాపి మమతు విషమం ప్రతిభాతి. యద్యపి తవన్న విషమం, నీకు ఇందులో విరుద్ధం ఏం కనిపించడం లేదా? మాకైతే స్పష్టంగా కనిపిస్తా ఉంది. శ్రోతృత్వం అంటున్నావు, అశ్రోతృత్వం అంటున్నావు. ఆత్మలో శ్రోతృత్వం తీసుకోవాలా, అశ్రోతృత్వం తీసుకోవాలా? రెండు చెప్తున్నప్పుడు అందుకని విరోధం స్పష్టంగా ఉంది. ముందుకు వెళ్తే ఇంకా స్పష్టం అవుతుంది సిద్ధాంతం. కథం విరోధ, ముందు ఆ విరోధం ఎలా? ఆ విరోధం పూర్వపక్ష ముఖంగానే చూద్దాం. విరోధం అని చెప్తున్నారు కదా, విరోధం ఏంటి? ఆ తర్వాత సిద్ధాంత ముఖంగా విరోధం లేదు అని చూస్తాం. యదా అసౌ శ్రోత తదా నమంతాం. ఎప్పుడైతే ఆత్మ శ్రోత అవుతున్నాడో తదా నమంత, అప్పుడు మంత కాదు. మనన కర్మ శ్రవణ కర్మ జరుగుతున్నాడు, మనన కర్మ లేదు. కాబట్టి యదా అసౌ శ్రోత తదా నమంత, యదా మంత తదాన శ్రోత. శ్రోతృత్వ ధర్మం ఉన్నప్పుడు మంతృత్వ ధర్మము లేదు, కాబట్టి అమంత. కానీ శ్రోతృత్వం ఉంది, శ్రోతృత్వ ధర్మం ఉంది, మంతృత్వ ధర్మం లేదు. అదేవిధంగా మంత అవుతున్నప్పుడు మంతృత్వ ధర్మం ఉంటుంది, శ్రోతృత్వం లేదు. తత్ర ఏవం సతి, ఈ విధంగా ఆత్మ శ్రోత అశ్రోత ఒకే ఏకకాలంలో అవ్వాలి. మంత అమంత రెండు కూడా. శ్రోత అవుతాడు, అశ్రోత కూడా అవుతాడు. మంత కూడా అమంత. ఒక కాలంలో శ్రోత, ఇంకో కాలంలో అశ్రోత. శ్రోత ఉన్న కాలంలో అమంత,
మంతగా ఉన్న కాలంలో అశ్రోత. ఆ విధంగా యదా అసౌ శ్రోత తదా నమంత, యదా మంత తదా నశ్రోత. ఇది ఇది మనకు లోకంలో మనకు అనుభవానికి వచ్చే విషయము. జీవుడు జీవుడు శ్రోత కూడా, మంత కూడా, విజ్ఞాత కూడా. అదేవిధంగా అశ్రోత కూడా, అమంత కూడా, అవిజ్ఞాత కూడా. రైట్, ఏకకాలంలో. తత్ర ఏవం సతి పక్షే శ్రోతామంత, పక్షే నశ్రోత నాపి మంత తథా అన్యత్రాపి అని విరోధం ఇక్కడ. ఆ, సిద్ధాంతి నను శ్రోతృత్వాది ధర్మవానాత్మ అశ్రోతృత్వాది చ ప్రసిద్ధం ఆత్మన. ఆత్మ శ్రోతామంతా విజ్ఞాత అని చెప్తుంది శృతి. సో ఆత్మని ఏ విధంగా తీసుకోవాలి? శ్రోతామంతా విజ్ఞాత అని తెలుసుకోవాలి. అయితే శ్రోత అయి ఉన్నప్పుడు మంత కాడు, మంత అయినప్పుడు శ్రోత కాడు. అటువంటి ఆత్మను జీవుడు అదే విధంగా కదా. జీవుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఈ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి క్రమంగానే పనిచేస్తాయి, కానీ ఒకేసారి యుగపత్ వాటి ప్రవృత్తి లేదు. యుగపత్ ప్రవృత్తి లేదు కాబట్టి శ్రవణేంద్రియానితో శ్రవణేంద్రియ వ్యాపారం చేస్తున్నప్పుడు ఆ జీవుణ్ణి శ్రోత అంటున్నాం. ఆ సమయంలో వాడు మంత కాడు. అందుకని సిద్ధాంతి కూడా అదే చెప్పాడు కదా, నీకు శ్రవణాది లింగేన ఆత్మను తెలుసుకుంటాను అంటే శ్రవణాది లింగం ఉన్నప్పుడు మననం లేదు, మననం చేస్తున్నప్పుడు శ్రవణాది లింగాలు లేవు అనే కదా సిద్ధాంతి కూడా ఆ ఆ పూర్వపక్షాన్ని తిరస్కరించాడు. అదే పూర్వపక్షి కూడా చెప్తున్నాడు ఇప్పుడు. శ్రోతామంతా విజ్ఞాత అని చెప్తున్నావు ఆత్మని. ఆత్మ ఒకే కాలంలో శ్రోతామంత అంటే ఆత్మలో శ్రోతృత్వ ధర్మము, మంత్రత్వ ధర్మము, విజ్ఞాతృత్వ ధర్మం ఉందని తీసుకోవాల్సి ఉంటుంది. అలా లేదే. శ్రోతృత్వ ధర్మం ఉన్నప్పుడు మంత్రత్వ ధర్మం లేదు, మంత్రత్వ ధర్మం ఉన్నప్పుడు శ్రోతృత్వ ధర్మం లేదు. ఈ విధంగా ఆత్మను ఎలా తెలుసుకుంటాం మేము? ఇది ప్రత్యక్షానికి విరుద్ధంగా తెలుస్తా ఉంది. శృతి వాక్యం శ్రోతామంతా విజ్ఞాత, శ్రోతామంతా ద్రష్టా విజ్ఞాత అనేదైతే అంటున్నావో ఇది ప్రత్యక్ష అనుభవం, మన అనుభవాలు ఏవైతే ఉన్నాయో ప్రత్యక్షంగా జీవుడి గురించి దానికి విరుద్ధంగా ఉంది. అదేవిధంగా అశ్రోత అమంత ఇత్యాదులు కూడా విరుద్ధంగా ఉన్నాయి అని పూర్వపక్షం. అందుకని ఇక్కడ పూర్వపక్షంలో యదా యదా అసౌ శ్రోత తదా నమంత. శ్రోత అయినప్పుడు మంత కాదు కదా. శ్రోతామంత రెండు కూడా పరమాత్మ, జీవుడు శ్రోతామంత రెండు కూడా ఒకే కాలంలో ఎలా తెలుసుకుంటాము? యదామంత తదాన శ్రోత తత్ర ఏవం సతి. ఇది అనుభవ సిద్ధ విషయమై ఉండగా పక్షే శ్రోతామంత, శృతి ఏం చెప్తా ఉంది? ఒక పక్షంలో శ్రోతామంత విజ్ఞాత అని చెప్పేసింది. పక్షే శ్రోతామంత ఇది ఇంకొక పక్షంలో, ఇంకొక వాక్యంలో ఇంకొక పక్షే అంటే ఇంకొక వాక్యాన్ని ఏం చెప్తా ఉంది? నశ్రోత నాపి మంత, శ్రోత కాదు మంత కాదు. తథా అన్యత్రాపి, అదే విధంగా మిగిలిన వాటిలో కూడా ద్రష్ట ఘ్రాత ఇత్యాదుల్లో కూడా ఇదే విధంగా విరోధం కనిపిస్తా ఉంది మాకు. ఏకకాలంలో శ్రోతామంతా ఇత్యాది ధర్మాలు కుదరవు, అదే విధంగా అవి లేకపోవడం కూడా ఏకకాలంలో కుదరటం లేదు. ఏకకాలంలో శ్రోత అమంత అలా తీసుకోవాల్సి ఉంటుంది. యదా ఏవం తదా శ్రోతృత్వాది ధర్మవాన్ ఆత్మా అశ్రోతృత్వాది ధర్మవాన్ వా ఇది సంశయస్థానే కథం తవ న వైషమ్యం. ఈ విధంగా యదా ఏవం ఈ విధంగా ఉండగా శ్రోతృత్వాది ధర్మవాన్ ఆత్మాని శ్రోతృత్వాది ఆదిపదం చేత శ్రోతృత్వం, మంతృత్వం ఇత్యాదులు. ఆత్మ శ్రోత అయినప్పుడు ఆత్మలో శ్రోతృత్వం, ఆత్మ మంత అయినప్పుడు ఆత్మలో మంతృత్వం. ఈ విధంగా శ్రోతృత్వ, మంతృత్వ, ద్రష్టృత్వ ఇత్యాది ధర్మాలు కలిగినది ఆత్మ అని ఒక పక్షంలో, ఇంకొక పక్షంలో అశ్రోతృత్వాది ధర్మాలు కలిగినది ఆత్మ అని. ఈ విధంగా ఒకే ఏకకాలంలో శ్రోతృత్వ, మంతృత్వ, విజ్ఞాతృత్వ, ద్రష్టృత్వ ఇత్యాది ధర్మాలు కుదరటం లేదు అని విరోధం ఏర్పడుతా ఉంది. ఇది సంశయస్థానే, సంశయం చక్కగా కలుగుతుండగా కథం తవ న వైషమ్యం, వైషమ్యం లేదని ఎలా చెప్తున్నారు? యదా దేవదత్తో గచ్చతి తదా నస్థాత గంతా ఏవ. దేవదత్తుడు ఎప్పుడైతే వెళ్తున్నాడో అప్పుడు వాడు వెళ్తూనే ఉన్నాడు, గమనకర్త. నస్థాత అప్పుడు నిలుచుకున్నవాడు కాడు. నిలుచుకోవడం, వెళ్ళడం అనే రెండు విరుద్ధ ధర్మాలు ఏకకాలంలో లేవు. అదేవిధంగా ఇక్కడ చూడడం, వినడం, తెలుసుకోవడం అనే విరుద్ధ ధర్మాలు ఏకకాలంలో ఉండవు. యదా తిష్టతి తదా నగంతా స్థాత ఏవ. ఎప్పుడైతే దేవదత్తుడు కూర్చొని ఉన్నాడో అప్పుడు గంత కాడు, గంతృత్వం లేదు. స్థాత నిలుచుకో అంటే ఒక చోట స్థిరంగా ఉన్నాడు, స్థిరంగా ఉన్నటువంటి వాడై ఉన్నాడు. తదా అస్య
పక్షే ఏవ గంతృత్వం ఆ, పక్షే ఏవ గంతృత్వం స్థాతృత్వం చ నా నిత్యం గంతృత్వం స్థాతృత్వం వా తద్వత్. ఉమ్. సో ఆ విధంగా తథా అస్య, ఆ విధంగా అప్పుడు దేవదత్తుడు ఏ విధంగా అయితే దేవదత్తుడు ఒక పక్షంలో వెళ్ళడము, ఆ ఆ వెళ్తున్న పక్షంలో వెళ్తున్నప్పుడు నస్తాత గంతా ఏవ, అదే విధంగా అస్య పక్షే ఏవ గంతృత్వం స్థాతృత్వం చ, ఒక పక్షంలో గంతృత్వం స్థాతృత్వం కూడా వాడే మళ్ళీ ఇంకో కాలంలో స్థాతగా ఉండిపోతున్నాడు, అంతేగాని నా నిత్యం గంతృత్వం స్థాతృత్వం వా. ఆ దేవదత్తుడు ఎవరు అంటే స్థాత అని చెప్తామా. స్థాత అంటే స్థాతృత్వ ధర్మము కలిగినటువంటి వాడు అయిపోయింది. స్థాతృత్వ ధర్మం కలిగినటువంటి స్థాత గంత అని చెప్పేసి చెప్పడం కుదరదు. వాటిలో స్థాతృత్వము ఉంటుంది. ఒకప్పుడు స్థాత అయి ఉన్నాడు, స్థిరంగా ఉంటున్నాడు, ఒకప్పుడు వెళ్తూ ఉన్నాడు, రెండు ధర్మాలు ఉంటాయి వాటిలో. అలా కాకుండా నిత్య గంతృత్వం అంటే గంత, దేవదత్త గంత అంటే అర్థం ఏంటి? దేవదత్త గంత అంటే దేవదత్తుడు నిత్యంగా వెళ్తూ ఉంటాడు, అలా లేదే. అప్పుడప్పుడు స్థాతగా కూడా ఉంటాడు, అప్పుడప్పుడు గంతగా కూడా ఉంటాడు. సో ఆ విధంగా గంతృత్వం అదే విధంగా స్థాతృత్వం రెండు ఆ మార్చి మార్చి వాటిలో కనిపిస్తూ ఉంటాయి. అంతేగాని నిత్య స్థాత నిత్య గంత అని చెప్పడం కుదరదు. కానీ ఇక్కడ శృతి ఏమో ఆత్మ విషయాన్ని, ఆత్మను పరిచయం చేస్తున్నప్పుడు ఆ మంత, విజ్ఞాత, శ్రోత అని చెప్తా ఉందంటే శ్రోత అంటే ఏమని అర్థం? సదా శ్రోత, సదా మంత, సదా విజ్ఞాత, అలా కుదరదే అని ధర్మాన్ని తీసుకొని చెప్తున్నాడు పూర్వపక్షి. శ్రోతృత్వ ధర్మం, మంతృత్వ ధర్మం ఉన్నట్లుగా సిద్ధాంత పక్షంలో ఏమవుతా ఉంది? శ్రోత అంటే శ్రవణేంద్రియ వ్యాపారంలో మూలభూత అంశం ఏదైతే ఉందో శబ్దాన్ని ప్రకాశింపజేయడం, ఆ ప్రకాశనం. శ్రోతృత్వం అనేది ఆత్మలో ఉండే ధర్మంగా శృతి చెప్పడంలే. శ్రోతృత్వం అనేది ఆత్మ యొక్క స్వభావం. ఏంటా స్వభావం? శ్రోతృత్వం అంటే ప్రకాశకత్వం, శబ్దాన్ని ప్రకాశింపచేయడం. ఆ ప్రకాశింపజేయడం అనేటువంటిది ఆత్మలో నిత్య గుణమే, దానికి అభావం అంటూ లేనే లేదు. కాబట్టి శ్రోతృత్వాది ధర్మాలు పారమార్థికంగా తీసుకుంటున్నాము, అవి ప్రకాశకత్వంగానే తీసుకుంటున్నాము. అందుకని శ్రోత, మంత, విజ్ఞాత ఏకకాలంలో అవుతున్నాడు అని. ఇక్కడికి పూర్వపక్షం చూసాము. ఈ పూర్వపక్షాన్ని ఇంకో కొంత పరీక్ష చేసి సిద్ధాంతంలోకి వెళ్దాం మనం తర్వాత క్లాస్.